జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్టపడింది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఈ రోజు సాయంత్రం ప్రారంభించారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై 4 ట్రేడర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఇప్పటికే సీఎం రేవంత్ చెప్పారు. ఆరుగాలం శ్రమించిన రైతుల్ని తాలు తేమ పేరున నిండా ముంచుతూ ఉండటంతో 2 రోజుల క్రితం జనగామ వ్యవసాయ మార్కెట్లో కొంతమంది రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా 1500కే కొనుగోలు చేస్తున్నారని రైతులు నిరసనకు దిగగా అది కాస్త చిలికి గాలివానగా మారింది. విషయం సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్లగా ఆయన ఆదేశాల మేరకు కదిలిన జిల్లా అధికారులు 3 వ్యాపారులపై కేసు నమోదు చేశారు. తర్వాత రైతులకు మద్దతు చెల్లించి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు.